brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. ఇటు సీఎం రేవంత్ ని టార్గెట్ చేసేలా సీఎం రమేష్ పేరు ప్రస్తావించి కేటీఆర్ వేసింది ఒకటే బాంబ్. కానీ ఆ ఒక్క బాంబుకి కౌంటర్ గా 9 బాంబులు ప్రయోగించారు సీఎం రమేష్. అసలు ఆ కాంట్రాక్ట్ కి తానికి సంబంధం లేదని చెబుతూనే కేటీఆర్ కి తనకి గతంలో ఏం జరిగిందో దాదాపు చెప్పేశారు. ఆ బాంబులేంటో చూద్దాం. కేటీఆర్, నువ్వు ఎన్ని రోజుల ముందు నా దగ్గరకు వచ్చావు? ఇప్పటికీ మా ఇంట్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఢిల్లీలో మా ఇంటికి వచ్చి నీ రిక్వెస్ట్ ఏంటి? నీ రిక్వెస్ట్ ఏంటి ఆ రోజు? కవిత కేసు గురించి లేదు, మా పైన ఎలాంటి ఎంక్వైరీలు చేయకూడదు, మా బీఆర్ఎస్ పార్టీని బీజేపీ పార్టీలో మెర్జ్ చేస్తామని చెప్తే అధిష్టానంతో మీరు మాట్లాడండి, హెచ్ఎం గారితో మాట్లాడండి అని నువ్వు మా ఇంటికి వచ్చిన మాట వాస్తవమా కాదా? పార్టీ క్లోజ్ చేసుకుంటాం, పార్టీ మెర్జ్ చేసుకుంటాం బీజేపీలో, మా మీద ఎలాంటి కేసులు లేకుండా, మేము చేసిన అవినీతి ఎక్కడా బయట పెట్టకుండా ఉండేదానికోసం వచ్చిన మాట వాస్తవమా కదా? గుండెల మీద చేసుకొని చెప్పు. నువ్వు నమ్ముకునే దేవుడు ఎక్కడ ఉన్నా సరే వచ్చి ప్రమాణం చేద్దాం. వారితో కలిసే సమస్య లేదు. అది అయిపోయిన పార్టీని మనం తీసుకుంటే మనం కూడా నష్టపోతాం, ప్రజలు మనల్ని నమ్మరు అని బీజేపీ పార్టీ చెప్తే ఆ మాట నీకు చెప్పిన మాట వాస్తవమా కాదా? ఆ రోజు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ కావాలంటే మా ఇంట్లో ఉండే కెమెరాలో తీసి మీడియాకి ఇవ్వాలంటే ఇస్తాను కేటీఆర్. కొంచెమన్నా ఏదైనా మాట్లాడితే కొంచెమన్నా అరే మాట్లాడితే ఏమవుతుందని. 10 సంవత్సరాలు మన ఇద్దరం కూర్చొని లిస్టు తీస్తామా తెలంగాణలో ఏం జరిగినాయని? 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల కోట్లు టెండర్లు జరిగితే తెలంగాణలో ఉండే వాళ్ళు ఎంతమంది చేశారు? ఆంధ్రాలో కాంట్రాక్టర్లు ఎంతమంది చేశారు? తెలంగాణలో వర్క్స్ మొత్తం తీద్దామా కేటీఆర్? అతనివి చేసిన 10 సంవత్సరాలు అన్నీ కూడా ఇప్పుడు తీసి నేను ఈడీకి సిబిఐకి ఇచ్చి ఇతను చేసిన విషయాలు నాకు తెలుసు. నువ్వు మ్యారిషస్ ఎట్లా పోయావు, మాల్దీవ్స్ ఎట్లా పోయావు, అమెరికా ఎట్లా పోయావు, అమెరికాలో ఏం చేసావు, ఇవన్నీ కూడా ఒకటోటి బయటికి తీస్తావు.